హౌసింగ్ బోర్డు నుంచి వచ్చాం. ఎలా వచ్చారు? బైక్ హస్బెండ్ తీసుకొచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి ఇయర్ ఒక 6 years నుంచి కంటిన్యూగా వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది కార్యక్రమం? మన శ్రీశైలం వెళ్ళినట్టే అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అన్ని దేవుళ్ళు చూసి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఇక్కడికే వస్తాము. ఇంక ఇవాళ ఫస్ట్ రోజు అని అందుకే మిస్ అవ్వకుండా మా వాళ్ళు లీవ్ పెట్టుకుని మరీ వచ్చాము. ఇవాళ పిల్లలు సూర్యనారాయణ చేస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. శివుడు భక్తి టీవీ అంటే వాళ్ళు ఇలా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. ఇట్లా శివుని నిజంగా ఆ కైలాసం వెళ్ళి చూసినట్టు అనిపిస్తుంది. మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే తీసుకురావాలి మీ సతీమణిని. ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఏ టైంకి వచ్చారు? మేమా 5:30. 5:30కి వచ్చారు. సో ఫస్ట్ డే కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత ఫస్ట్ డే కోటి దీపోత్సవం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2002లో వచ్చాము, లాస్ట్ ఇయర్ రాలేదు, ఈసారి వచ్చాము. చాలా సంతోషం ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? అంటే మధ్యలో ఒకసారి గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ ఒకసారి రాలేదు, ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది కోటి? అంటే మన కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ అని చెప్తారు. అవునండి, తెల్లవారుజామునే లేచి దీపాలు పెట్టుకున్నాం. ఎలా సూర్యోదయం అవ్వగానే సూర్యాస్తమయం అవ్వగానే దీపాలు పెట్టుకుంటాం. అవునండి. సో ఇక్కడ కోటి దీపాలు వెలిగించడం ఒకేసారి అనేది ఎలా అంటే అందరికి చూసి ఇక ఎన్ని గుళ్ళో పెట్టినా గానీ ఇక్కడ పెట్టింది వేరుంటుంది. ఎందుకంటే చాలా చాలా మంది ఉన్నారు, సంతోషంగా క్లౌడ్ మళ్ళీ ఏదన్నా దీపాలు అని సంతోషంగా ఉంది. చాలా బాగుంది. నలుగురం లేదు, మేము పక్క ఇల్లులే, ఫ్రెండ్సే. మీ పేరు? విజయలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చారు? బోడిపల్లి నుంచి వచ్చామండి. మీరందరూ గ్రూప్ గా వచ్చారా? ఫ్రెండ్స్ మేము కలిసి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తారా కోటి? ఈ ఇయర్ వచ్చాను, ఇంకా ఇంతకుముందు తెలుసు కానీ రాలే మేము. అరుణ గారు తీసుకొచ్చారు. మేమందరం అనుకొని నలుగురం కనుక్కొని వచ్చినాం. ఎలా అనిపిస్తుంది మీకు? ఆ శివుడి ముందు కూర్చున్నారు, చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాడు శివుడు. చాలా అంటే చాలా, అసలు ఏంటి మేము అసలు ఊహించుకోలేము ఇలా ఉంది అనేసి. అసలు ఏంటి మనం ఇంత మంచి చేసి పోగొట్టుకున్నామా ఏంటి అనేసి మేము అసలు ఊహించుకోలేకపోతున్నాం. ఇన్ని సంవత్సరాలు రాలేకపోయాం, మిస్ చేసాము అసలు అనేసి అనుకున్నామండి. అసలు చాలా చాలా బాగుంది. ఈసారి నుంచి ప్రతి సంవత్సరం మిస్ అయ్యేది అనిపిస్తుంది. ఇంకా ఇట్లా రోజు రావాలనిపిస్తుంది చూడంగానే. రోజు ఎన్టీవీకి ఏం చెప్తారు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు? ఇక మంచి చాలా బాగుందని చెప్తున్నాము. చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాము మేము వచ్చినందుకు. సంతోషంగా ఉంది.